ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో 42% రిజర్వేషన్లు ఏదైతే బీసీలకు కల్పిస్తామని చెప్పిండ్రో వాటికి ఇప్పటి వరకు కూడా స్పష్టత ఏమాత్రం కూడా లేదని చెప్పుకోవచ్చు. అయితే అదే విధంగా బీసీ రిజర్వేషన్లపై బీసీ నాయకులందరూ కూడా పోరాటానికి దిగారని చెప్పుకోవచ్చు. అయితే అందులో భాగంగా ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర నిరసనలు తెలియజేసే భాగంగా బీసీ నాయకులందరూ కూడా ఏకమయ్యి దీన్ని ఏకదాటిగా నడిపిస్తా ఉన్నారు. అయితే ఈ 42% రిజర్వేషన్ల గురించి ఒక బీసీ నాయకులను అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే, నా పేరు భాస్కర్ రావు. మేమన్నీ జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ చేస్తుంటాము. బీసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను. సార్ చెప్పండి, 42% రిజర్వేషన్లు ఏదైతే ప్రభుత్వం కల్పిస్తాము బీసీలకు అని చెప్పిందో ఆ మాట ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా దాని గురించి స్పందిస్తలేదు ప్రభుత్వం. దేనికి? మేము గత ఎలక్షన్లో కాంట్రాక్టర్లను ఆదుకుంటాము, మీకు 42% ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో అనౌన్స్ చేశారు. కానీ ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కూడా ఆ డిక్లరేషన్ ఊసేలేదు. మేము ఎన్నిసార్లు అడిగినా కానీ అవుతుంది చేస్తున్నాం అంటున్నారు. ఇది చేయకపోవడంతో బీసీ కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే మా కాంట్రాక్టర్ వ్యవస్థలో పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే కోట్లు ఉన్నవాడికే పెద్ద పెద్ద పనులు, కోట్లు ఉన్నవాడికే పెద్ద వర్కులు అని చెప్పి ఈ వ్యవస్థ అంతా ఏర్పాటైపోయింది. మాకు రిజర్వేషన్ ఇస్తే మాకు కావాల్సిన వాటా, మాకు కావాల్సిన వర్కులు మేము చేసుకొని 10 మందిని సాధడానికి ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి మాకు 42% డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ధర్నాకి ముఖ్య అతిథిగా తిన్మార్ మల్లన్న గారు రావడం జరుగుతుంది. తిన్మార్ మల్లన్న గారి ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేశాము, సార్ మీరు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, మా యొక్క గొంతుని మా యొక్క వాయిస్ని మీరు మండలిలో వినిపించాలని చెప్పి కోరాము. అందుకు అనుగుణంగానే ఈ ధర్నా ఏర్పాటు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో మీరు ప్రభుత్వాన్ని ఏ అంశాల గురించి అడిగే ప్రయత్నం చేస్తా ఉంటున్నారు? మేము ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకుంటున్నాం, మాకు 42% డిక్లరేషన్ మీరు అనౌన్స్ చేశారు, దాన్ని అమలు పరచండి, త్వరగా వెంటనే అమలు పరచాలి. ఒకవేళ అమలు పరచడంలో మేము ఈ ధర్నా కార్యక్రమం అయిన తర్వాత మా కార్యాచరణ ప్రకటించి నిరాహార దీక్ష కూడా చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఇప్పటి వరకు దగ్గర 3 సంవత్సరాలు ప్రభుత్వం రాణిస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ 42% రిజర్వేషన్ల గురించి ఊసు లేదు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఊసు దాని గురించి మాట్లాడడం కూడా లేదు. మరి దీని వెనుక అంటే అసలు చేసే ఆలోచనలు ఉన్నాయంటారు ప్రభుత్వానికి 42% రిజర్వేషన్లు? వాళ్ళు బీసీ ఓట్లు పొందాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు డిక్లరేషన్ చేశారు. కానీ బీసీలకు న్యాయం చేయాలి, బీసీలని మేము ఆదుకోవాలన్న ఉద్దేశం ఏనాడు కూడా లేదు. అందుకే మేము కూడా అనౌన్స్మెంట్ చేయగానే తొందరపడలేదు, వెయిట్ చేశాము, చూసాము. ఇన్ని రోజులు ఎక్కే మెట్లు ఎక్కాము, అడిగే వాళ్ళని అడిగాము. కానీ ఇక్కడ కూడా వాళ్ళు చోటివారి విధంగా ప్రయత్నిస్తున్నారు. ఏం చెప్పినా విన్నట్టే వింటారు. కానీ మాకు మాత్రం ఎలాంటి సహాయం కానీ, ఎలాంటి డిక్లరేషన్ కానీ, ఎలాంటి ముందు కార్యక్రమం కానీ ఇప్పటి వరకు చేయలేదు. ముందు ఇక 2 సంవత్సరాల టైం మాత్రమే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించడానికి. ఆ తర్వాత వచ్చుడు రాకపోవడు సెకండరీ ఇష్యూ. కానీ ఇంక ఈ 2 సంవత్సరాల్లో కూడా బీసీ రిజర్వేషన్ల పట్ల కానీ, బీసీల పట్ల కానీ ఒకవేళ పట్టించుకోకపోతే మీరు తీసుకునే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఏ విధంగా ఉండబోతా ఉంటాయి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి బీసీలు మొత్తం కూడా? మేము బీసీలు అందరం కూడా ఏకతాటిపై వచ్చి ఈరోజు ఈ ధర్నా చేయడానికి అదే ముఖ్య కారణం. వాళ్ళు చెప్పి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాలు అయినా ఇప్పటిదాకా కూడా ఎలాంటి ఒక అడుగు ముందుకు వేయలేదు. అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు, ఇలాంటి కార్యక్రమం కానీ ముందుకు తీసుకెళ్లడం లేదు. అందుగురించే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ముందు కూడా మేము బీసీలము అందరం ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ని గట్టిగా అడిగి మాకు డిక్లరేషన్ ఇచ్చే విధంగా మేము వాళ్ళని మెడలు వంచాలని చెప్పి నిర్ణయించాము. మిగిలిన 2 సంవత్సరంలో వాళ్ళు మాకు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మా బీసీ యొక్క యూనిటీని ప్రదర్శించి ఎక్కడికి చేయాలో అక్కడికి మేము చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే దీనిలో భాగంగానే తిన్మార్ మల్లన్న గారిని ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఏ అంశాలను గురించి ఈ రోజు మీరు ఆయనతో మాట్లాడడం కానీ, ఏ అంశాలను గురించి చాలా పెద్ద ఎత్తున బీసీలందరికీ కూడా తెలిపే ప్రయత్నం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ తిన్మార్ మల్లన్న గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఏ విషయం మీద అంటే, సార్ మాకు ఇట్లా 42% డిక్లరేషన్ అమలు చేయలేదు, మాకు బీసీ రిజర్వేషన్ అమలు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాము. మరియు మా అందరి మీద కూడా ఇప్పుడు ఎలా ఉంది అంటే, బీసీ కాంట్రాక్టర్లు అందరూ కూడా మేము ఎక్కడ ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మాకు బీసీ అధికారులు లేరు.
అందరూ కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ అధికారులే. ప్రతి అధికారి కూడా మమ్మల్ని క్షీణంగా చూడడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. మా బిల్స్ సబ్మిట్ చేస్తే సంవత్సరాలు పెండింగ్ ఉంటున్నాయి కానీ బిల్స్ మాత్రం రిలీజ్ కావడం లేదు. మా యొక్క బిల్స్ కూడా ఎంబడే ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సభ ద్వారా తీన్మార్ మల్లాలని కోరుతున్నాం. అయితే ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే ఓసీ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీలకి తో పోలిస్తే బీసీ ఓటు హక్కు కానీ వాళ్ళ పర్సంటేజ్ కానీ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మనం చూడొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు ఎంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వబట్టే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి అన్నారు. మరి ఆ 42% రిజర్వేషన్స్ లేవు. ఇక బీసీల అడుగు ఎటువైపు ఉండబోతోంది నెక్స్ట్ ఎలక్షన్స్ కి? బీసీల అందరం కూడా మేము ఈ 2 సంవత్సరాలు వెయిట్ అండ్ సీ, మేము వారిని అడిగే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క ప్రయత్నాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మాకు కావాల్సిన 42% డిక్లరేషన్ అమలు చేస్తేనే ఫర్దర్గా మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం ఉంటుంది. ఒకవేళ అలాంటి పరిస్థితిలో వాళ్ళకి ఇట్లా ఈ 2 సంవత్సరాలు ఇవ్వకపోతే లాస్ట్కు మా బీసీ సహోదరులు, మా బీసీ బిడ్డలు అందరం కూర్చొని మేము ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ఎలా ముందుకెళ్లాలో మేము నిర్ణయించుకుంటాం. సో ఇది కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదో దానికి సంబంధించి బీసీ కాంట్రాక్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మా నిరసన మేము తెలియజేస్తా ఉన్నాం, మమ్మల్ని ఎప్పుడు పట్టించుకుంటారు, మా 42% రిజర్వేషన్లు ఎప్పుడు కల్పిస్తారు, మరి కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి, మా వ్యాపారాల పరిస్థితి ఏంటి, ఎందుకు మమ్మల్ని పట్టించుకునే ప్రయత్నం చేస్తా ఉండలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు.